ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎప్పుడు తప్పదన్నా. విషయం ఏంటంటే, హైదరాబాద్లోని మొసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయ్ అనే ఒక 90 ఏళ్ల వృద్ధురాలిని వాళ్ళ కొడుకులిద్దరూ అన్యాయంగా ఇంట్లోంచి గెంటేశారన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2024లో. అది జరిగిన తర్వాత ఆమె అందరిలాగా రోడ్డు పక్కన అడుక్కుంటానో ఎక్కడో జీవించకుండా నాకు న్యాయం చేయమని చెప్పి హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆర్డీఓకి అప్లికేషన్ పెట్టింది. పెడితే అధికారులు కొంత గడువు ఇచ్చారు. మీరు మర్యాదగా ఇల్లు ఖాళీ చేయండి, ఆమె ఇల్లు ఆమెకు అప్పగించండి, లేదంటే మీ ఇల్లు సీజ్ చేసేస్తామని చెప్పారు. చెబితే వీళ్ళు వినకుండా అలాగే ఉండిపోయారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చే అధికారులు డైరెక్ట్గా వాళ్ళ ఇల్లు సీజ్ చేసేసారన్నమాట. విషయం ఏంటంటే, ఒక వృద్ధురాలిని కన్నతల్లిని మీ ఇంట్లో ఉంచుకోవటానికి మీకు ఇబ్బంది అయిపోయి చక్కగా గెంటేశారన్నమాట మీ భార్యలతో కలిసి. ఇప్పుడు మీరే రోడ్డు మీదకి వచ్చేసారన్నమాట. ఎవరు చేసిన కర్మ వాళ్ళకి తగలటం అంటే ఇంతే. అందరూ నోరు మూసుకుని కూర్చుంటారు ఏంటి, దుర్మార్గాలు చేసినా సరే. అయినా సరే ఒక ముసలమ్మ ఒక 90 ఏళ్ళు వచ్చిందంటే ఆవిడ ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తిండికి గది లేక. మీరు తినే దాంట్లో ముద్ద పెట్టడానికి ఏమైపోయిందిరా? అలాంటప్పుడు మరి చిన్నప్పుడు మీరు నడవలేరు, ఏమీ చేయలేరు, కనీ పెంచి మీరు నడవలేనప్పుడు నడిపించి, తిండి లేనప్పుడు ఆకలి తీర్చింది ఎవరా? మీకు 20 ఏళ్ళు వచ్చే వరకు మిమ్మల్ని పెంచి మళ్ళీ తర్వాత వాళ్ళ పేరు చెప్పుకునే కదరా మీకు పెళ్లి సంబంధాలు అయ్యి వచ్చేది. పిల్లలు రాగానే అమ్మలో మీకు చాలా బరువు అయిపోతారు, భారం అయిపోతారు. ఎంతరా 90 ఏళ్ళు వచ్చిన ముసలావిడికి ఇంకో 10 ఏళ్ళు ఒక పట్టిటి అన్నం పెట్టలేకపోయారా? ఇద్దరు వంతులు వేసుకుని పెట్టినా సరిపోద్దుగా చెరొక 6 నెలల్లో. ఇప్పుడు ఆవిడని గెంటేశారు. ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేసింది. ఇప్పుడు మీ ఇల్లే అధికారులు వచ్చి సీజ్ చేశారు, మీరు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఉపయోగం ఏముంది? మీ ఇంట్లో మీరు ఉండాల్సిన దాన్ని ఒక ఇల్లే సీజ్ చేయించుకునే పరిస్థితికి మీరు వచ్చారంటే సిగ్గుచేటు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని కాదు, ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చోట న్యాయం నిలబడి ఉంది, ఎక్కడో ఒక చోట అధికారులు కరెక్ట్గా పనిచేస్తారనే నమ్మకం వస్తుంది అన్నమాట ప్రజల్లో. ఎందుకంటే ఏ లంచాలు తినేవాడు అయితే కొడుకులు చెప్పిన మాటలు వినేసి ఆ ఇల్లు సీజ్ చేసేవాడు కాదు, వాళ్ళకి ఆ బాధ ఆ పెయిన్ అనేది తెలిసేది కాదు. అలాంటిది అసలు ఏమీ చిల్లిగా అవ్వలేని ఒక వృద్ధురాలికి మీరు ఇలా అండగా నిలబడ్డారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇలాంటి వాళ్ళు